హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యాల్? దిస్ ఈజ్ అనిత. ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు ఈ మంత్ 30th రిటైర్ అయిపోతున్నారు. లాస్ట్ 2 years నుంచి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోటమి గవర్నమెంట్ ఆమెని హోల్డ్లో పెట్టారనమాట. ఏ పోస్ట్ ఇవ్వకుండా. ఇంకా రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చారు. సో దీని మీద వైసీపీ 2 నాలుకల ధోరణి. మొన్నటి వరకేమో ఆమె ఈ క్యాస్ట్ కాబట్టి, పలానా క్యాస్ట్ కాబట్టి ఆమెకి పోస్టింగ్ ఇవ్వలేదు అంటూ కొంతమంది రైజ్ అయ్యారు. పోస్టింగ్ ఇచ్చిన తర్వాత మన భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి ఆయనేమో అలాంటి ఆమెకు పోస్టింగ్ ఎలా ఇస్తారు? ఆమె శారీ కాస్ట్ 1,50,000 ఉంటుంది, విగ్ కాస్ట్ 50 lakhs ఉంటుంది అనేసి జోస్యం చెప్తున్నాడు ఆయన. ఒక మహిళ యొక్క వస్త్రధారణ గురించి అతనికి ఎందుకు అంత ఉత్సుకత, ఎలాంటి పరిస్థితికి ఆమె వచ్చిందంటే ఇలాంటి వాళ్ళతో కూడా అనిపించుకోవాల్సిన సిట్యుయేషన్ అనమాట. సివిల్స్ ఫస్ట్ అటెంప్ట్లోనే 3rd ర్యాంక్ వచ్చింది నాకు. ఓకే, అంత మంచి ఆఫీసరు ఎప్పుడైతే మన జగన్మోహన్ రెడ్డి గారు సీన్లోకి వచ్చారో, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు మొదలైంది ఆవిడ అవినీతి ప్రస్థానం. అంతకుముందు మన ప్రకాశం డిస్టిక్ కలెక్టర్గా కూడా వర్క్ చేశారు. ఆమెకు ఇన్స్పిరేషన్ అప్పట్లో సివిల్స్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. ఆమె చెప్పిన ఒక వర్డ్ నాకు ఇప్పటికీ గుర్తు, పేపర్లో ఇంటర్వ్యూ వచ్చింది అప్పట్లో. కెరీర్లో సెటిల్ అవ్వాలంటే 30 years లోపలే వాళ్ళు సెటిల్ అవ్వాలి, తర్వాత ఎన్ని మల్లగుల్లాలు పడినా పూర్తిగా సెటిల్ కాలేరు అనేటువంటి ఒక వర్డ్ అయితే నాకు ఎప్పటికీ గుర్తుండిపోయింది అనమాట. ఆమె చూడంగానే నాకు అది గుర్తు వస్తుంది. అంత బాగా ఇంటర్వ్యూ ఇచ్చింది, అంత క్లవరు. అంటే చూడండి, ఫస్ట్ అటెంప్ట్లోనే 3rd ర్యాంక్ అంటే ఆమె ఎంత క్లవరో చూడండి. ఆమె అంత క్లవర్ కాబట్టే దాన్ని యూజ్ చేసి ఆమెకు బెయిల్ రాకుండా కూడా చేశారు. ప్రజెంట్ జేడి లక్ష్మీనారాయణ గారు అప్పట్లో సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఉండేవారు. ఈమె అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు బెయిల్ కోసం జరుగుతున్న వాదనలో వీళ్ళు మెన్షన్ చేసింది అదనమాట. ఆమె 3rd ర్యాంక్ వచ్చింది, అంత నాలెడ్జ్ ఉంది ఆమెకన్నా. బెయిల్ ఇస్తే ఆ నాలెడ్జ్తో కేసును తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయనేసి వాళ్ళు అభియోగం మోపారనమాట అప్పట్లో. సో అంత నాలెడ్జ్ అలాంటి ఆమెకి ఓబులాపురం గనుల కేసులకు సంబంధించి ఎంతటి అవినీతిని చేయాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది ఆయన పుణ్యాన. సో ఆమె జైల్లో ఆమె పడిన బాధ చూస్తే అప్పట్లో ఎలాంటి వ్యక్తి ఎలా అయిపోయిందా అనేసి అనిపించింది అనమాట. కనీసం నడవలేకపోతే 2 మహిళా కానిస్టేబుల్ రెక్కబొట్టుకొని వాష్రూమ్కి తీసుకెళ్ళేవాళ్ళు, అలాంటి స్థితిలో ఉంది ఆమె. జైల్లో ఒక 2 years అలా ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆమె అసలు నడవలేక బ్యాక్ పెయిన్ వచ్చేసి వేరే వాళ్ళ సపోర్ట్తో నడవాల్సిన స్థితి, అంతటి అనారోగ్యానికి గురైన ఆమె. అతను కూడా వాళ్ళ హస్బెండ్ ఐపీఎస్ అనుకుంటాను. సో ఆమె అలాంటి అవినీతిలో కూరుకుపోయిందనమాట. ఆమెతో పాటు అందరినీ ముంచింది మన అన్నగారి ప్రోద్బలంతో. ఓకే, పోనీ బయటకు వచ్చింది, హాస్పిటల్లో ఉంది, ఇంకెక్కడ పోస్టింగ్ రాలేదు. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు. ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రాగానే ఇక్కడికి షిఫ్ట్ చేశారు మళ్ళీ ఆమెని. పోనీ బుద్ధి తెచ్చుకొని ఏమైనా మంచిగా మారిందా అంటే ఇంకా ఇంకా ముందుకెళ్ళిపోయింది అవినీతిలో. ఒక్కసారి ఆ తిమింగలాలకి ఆ ఆహారం అలవాటైన తర్వాత వాళ్ళు మానరు అనమాట. ఇంకా అవినీతిలో కూలిపోతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ ఈ 2 years నుంచి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. సరే, అంతటి నాలెడ్జ్ ఉంది, సర్వీస్ ఉంది. ఇంకా ఇప్పుడు రిటైర్మెంట్ 30th ఉంది మంత్ ఎండింగ్కి. ఇప్పుడు కూడా పోస్టింగ్ ఇవ్వకపోతే ఇంకా లైఫ్ లాంగ్ ఆ పెన్షన్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. అఫ్కోర్స్ ఆ పెన్షన్ మీద బతికి అంత బతుకులేం కావాలి, 100 కోట్లు సంపాదించుకున్నారు. అయినా గౌరవం అనేది ఇవ్వాలి కాబట్టి పోస్టింగ్తో ఈ 1 week గౌరవించారనమాట. అలా ఆమెకి ఆ పోస్టింగ్ ఇవ్వటం ఒక విమర్శకు దారితీసింది, ఇవ్వకపోవడం కూడా ఇంకొక విమర్శకు దారితీసింది. ఈ 2 విమర్శలు చేసిన వాళ్ళు ఇద్దరు కూడా వైసీపీలోనే ఉన్నారు. సో నిజం చెప్పాలంటే ఆమె యొక్క జీవితము ఐఏఎస్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకొక గుణపాఠం అనమాట. సో ఎంతటి అవినీతిలో కూరుకుపోయి, ఎంతటి అనారోగ్య పరిస్థితులని ఆమె ఎదుర్కొని, ఎంతటి అవమానకరమైన పరిస్థితుల్లో బెయిల్ మీద బయటకు వచ్చినా కానీ మళ్ళీ బుద్ధి మారకుండా మళ్ళీ అదే పంతాలు నడిచిందంటే ఆమె ఏమనాలో కూడా అర్థం కాదనమాట. అలాంటి ఆమెకి ఇంకా వీళ్ళు మానవతా దృక్పథంతో పోస్టింగ్ ఇచ్చారనమాట. సో దాన్ని గుర్తెరిగి
ఎవరైతే ఈ అవినీతి తిమింగలాలు ఉంటాయో కొంచెమన్నా మారండి. మారి మీరు అంత నాలెడ్జ్ని ప్రజల కోసము వినియోగించండి. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసము మీ నాలెడ్జ్ని ఉపయోగించండి. ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని ఇలాంటి అవినీతిలో కూరుకుపోయి మీ జీవితాలు నాశనం చేసుకొని మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఆ రొంపులోకి దించి ప్రజా ధనాన్ని ఇంతగా దుర్వినియోగం చేస్తే కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అంతటి మానసిక సంక్షోభము, శారీరక సంక్షోభము 2 ఎదుర్కొన్న వ్యక్తి ఎవరున్నారంటే శ్రీలక్ష్మి గారే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.